ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 24వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సీసు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 24వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆదాయం మీకు సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. ఆదాయం మీకు అన్ని రకాలుగా కూడా సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. దానివల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటం వల్ల, అనాలోచిత ఖర్చులు రావటం వల్ల, ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటం వల్ల కొంచెం డెఫిసిట్లో పడే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా వాత శరీరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని కారణంగా ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు మారే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల ముఖ్యంగా మీ యాజమాన్యానికి మీకు మధ్యన భేదాభిప్రాయాలు రావటం, ఆ భేదాభిప్రాయాలతో మీరు ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి బయటికి రావటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అంతకుముందు మీరు చేపట్టిన బాధ్యతలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త ఉద్యోగంలో చేరి ఆ బాధ్యతలు ఏవి కూడా మీకు రావు. కొత్త ఉద్యోగంలో మళ్ళీ పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఏదో కారణం చొప్పునో, ఏదో ఒక సమస్య వచ్చో, ఏదో కారణంగా అది ఆలస్యం అవ్వటం, సమస్యలు రావటం, ఇబ్బందులు కలగటం, ఆ పనులన్నీ కూడా సక్రమంగా సంపూర్ణంగా మీరు ఆశించిన రీతిలో జరగకపోవడం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు కొంచెం ఇబ్బందులు కలుగజేయడానికి, అంటే ఖర్చులు బాగా పెరిగిపోతాయి, ఇబ్బందులు కలుగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా కొంచెం ఆందోళనకి గురవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు మీ యొక్క దూర ప్రాంతాలకు వెళ్ళటం కానీ, లేకపోతే మీ ఇళ్ళని వేరే చోట్లకి మార్చడం కానీ జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఉద్యోగ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పై అధికారులతో ఎంత అణుకువగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఒకవేళ మీరు కనుక అలా ఉండలేకపోతే కనుక మీ పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యి మీరు ఆ సంస్థ నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులకు కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు. అతిగా మీరు ఆలోచించి అన్ని లక్షల లాభాలు వస్తాయి, ఇన్ని లక్షల లాభాలు వస్తాయని మీరు అతిగా ఆలోచించి అతిగా పెట్టుబడులు పెడితే కనుక ఖచ్చితంగా భంగపాటు తప్పదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు వ్యాపారస్తులు కానీ, ఇటు ఉద్యోగస్తులు కానీ, ఇటు శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చాలా ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. సమయం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఏదో విధంగా ఇబ్బందులు కలగచేయటం, సమస్యలు రావటం, కొత్త సమస్యలు రావటం, అలాగే
దానివల్ల ఇలాంటి పరిస్థితులకు ఉండటం వల్ల మీరు మానసికంగా కొంచెం మనోవధ మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఒక రకమైన లేజీనెస్, సోమరితనం వచ్చేస్తుంది. ఎంత చేసినా ఇంతే కదా, ఏం మార్పు ఉండదు కదా అనే ఒక రకమైన నిర్లక్ష్యత్వానికి వచ్చేసి మీరు చేయగలిగే స్థాయిలో ఉన్నప్పటికీ కూడా పనులు అవి చేయకుండా కాళ్ళు మోడ్చు కూర్చుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయపరంగా కూడా బాగున్నప్పటికీ కూడా ఈ రోజున ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవాళ్ళు, భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా కొంతమేర అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే మీరు వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా మీకు పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు. మామూలుగా మనం వర్తమానంలో బతికి వర్తమానంలో ఉన్న ప్రాబ్లమ్స్ని కనుక మనం ఛేదించుకుంటూ వెళ్తే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడతారన్న విషయాన్ని గమనించాలి. అంతే తప్పించి హెచ్చులకు పోయి మీరు అనాలోచితంగా ఖర్చు పెట్టడం కానీ, అనాలోచిత నిర్ణయాలు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ కుటుంబ సభ్యులు కానీ, మీ పిల్లలతో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా మీరు దాన్ని సామరస్యకంగా పరిష్కరించుకుంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలా కాకుండా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా కూడా విషయాలు ఏమీ తెలియవు. అంటే మీ పిల్లల నుంచి కానీ లేకపోతే కుటుంబ సభ్యుల నుంచి కూడా విషయాలు ఏమీ తెలియకపోవడం వల్ల మీరు ఖచ్చితంగా కూడా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కానీ, ఘర్షణలు కానీ దిగడానికి, గొడవలు పెట్టుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల సాధ్యమైనంత వరకు కుటుంబ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచేటట్టుగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా కష్టపడి చదువుకోవాలి. కష్టపడి చదువుకుంటేనే మీకు విద్యలో సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా ఆదాయపరంగా పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఆదాయపరంగా ఏదో విధంగా ఆదాయం మీకు చేరుకుంటుంది. అలాగే ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగతా వ్యవహారాల విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరూ మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుని తమలపాకులతో, సింధూరంతో పూజించండి, అర్చనాది అభిషేకాలు చేయండి. దాంతోపాటు మీరు ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన కూడా చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.